అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ ఈ నెల 22న జరగనున్న సంగతి తెలిసిందే. ఆ అద్భుత క్షణం కోసం దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ ఇతర కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. భగవాన్ శ్రీరామ్ లల్లా పవిత్రమైన ప్రాణ ప్రతిష్ఠా యోగం శుభ సమయం 2024 జనవరి 22వ తేదీ సోమవారం వస్తోంది. వేడుకకు ముందు అన్ని ఆచారాలు సాంప్రదాయాల్ని అనుసరించి అభిజిత్ ముహూర్తంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించబడుతుంది. 121 మంది ఆచార్యులు ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తారు. శ్రీ గణేశ్వర శాస్త్రి ద్రవిడ్జీ అనుష్ఠానం అన్ని కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. అలాగే అన్ని కార్యక్రమాలను సమన్వయం చేస్తారు. ప్రధాన ఆచార్యగా కాశీకి చెందిన శ్రీ లక్ష్మీకాంత్ దీక్షిత్ ఉంటారు. విశిష్ట అతిథులుగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్జీ, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇతర ప్రముఖుల సమక్షంలో ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించబడుతుంది. గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తర్వాత అక్కడ ఉన్న ప్రముఖులందరికీ దర్శనం కల్పిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి 14 మంది ప్రముఖులకు కూడా అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ నుంచి ఆహ్వానాలు అందాయి. అయితే ఆ తెలుగు ప్రముఖులు ఎవరా అని అందరూ ఆరా తీస్తున్నారు. ఆహ్వానం అందుకున్న 14 మంది ప్రముఖులు ఎవరో కాదు. సినీ రంగం నుంచి మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఉన్నారు. అలాగే భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు కృష్ణ ఎల్లా, శాంతా బయోటెక్ అధినేత వరప్రసాద్ రెడ్డి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీకి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగేశ్వర్, యశోద హాస్పిటల్ చైర్మన్ దేవేందర్ రావు, ప్రముఖ క్రీడాకారులు పుల్లెల గోపీచంద్, మిథాలి రాజ్ ఉన్నారు. వీరికే కాక భాగ్యనగర్ గణేష ఉత్సవ కమిటీ అధ్యక్షులు రాఘవరెడ్డి, చిన్నజీయ స్వామి, అహోబిలం స్వామీజీలకు కూడా రామ జన్మభూమి ట్రస్ట్ రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానం పంపించింది. అయితే ఒకే ఇంటి నుంచి చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరికి ఇన్విటేషన్ రావడం వాళ్ళ అభిమానుల్లో ఆనందాన్ని రేకెత్తిస్తోంది. అయితే ఒకే ఇంటి నుంచి చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరికి ఇన్విటేషన్ రావడం వాళ్ళ అభిమానుల్లో ఆనందాన్ని రేకెత్తిస్తోంది.